नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। गुज़िश्ता 2 रोज़ कबल भैंसा में नाग देवता मंदिर में पेश आए सरखे के वाक़े को भैंसा पुलिस ने 48 घंटों में हल करते हुए 2 सारिकीन को गिरफ्तार कर लिया। सारिकीन का ताल्लुक भैंसा मंडल के मौजे चिचौंद से है और सारिकीन की शनाख्त जी संगरत्न 27 साला और एस विशाल 24 साला मजदूर से की गई है। इस जिमन में जिला निर्मल एसपी जानकी शर्मिला IPS ने भैंसा खदीम पुलिस स्टेशन पांड्री गली में नौ तामीर शुदा SP गेस्ट रूम में प्रेस कॉन्फ्रेंस करते हुए बताई। గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారనేసి యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంఓస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంఓస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు ఇక. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెనవాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. అప్పుడు తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ASP అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ CI గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో CC కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము CC కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైన్సా మొత్తం దానికి అడ్జసెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ CC కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ CC కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 అవర్స్ అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేనిపోని కొంచెం ఎక్కువగా ప్రజల భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ASP బైన్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ CI అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డిటెక్టింగ్ ఇట్ వెరీ సూన్. థ్యాంక్ యూ. ఒక ఫెయిర్ పట్టుకున్నారు కదా లాస్ట్ వీక్, మళ్ళీ వాళ్ళు 7 అఫెన్సెస్ కన్ఫెస్ చేశారు. ఓన్లీ టెంపుల్స్ ఎందుకు టార్గెట్ చేస్తారంటే వాళ్ళు సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, హుండీ ఉంటుంది, డబ్బులు అవైలబుల్ ఉంటాయి. అక్కడ ఏదో దేవుడు కదా బంగారం కళ్ళు అవి ఇవి పెడతారు కదా, వెండి దొరుకుతాయి అనేసి చేస్తారు. ఈజీ టు డూ అనమాట. అందుకని ఆ ఎంఓ చేసేవాళ్ళు ఓన్లీ అవే చేస్తూ ఉంటారు టెంపుల్ థెఫ్ట్స్. మనకి ఏమనిపిస్తుంది ఓన్లీ కేసెస్ బాగా బయటకు వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఈ టెంపుల్ థెఫ్ట్ చేసేవాళ్ళు మళ్ళీ చేయాలి. ఇప్పుడే కదా పట్టుకున్నాము, ఇంట్రాగేషన్ చేసి దొక్కున్నారు, మళ్ళీ కస్టడీకి తీసుకొని ఇంకేమన్నా చేశారా అని తెలుసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు నిర్మల్ క్రాస్ రోడ్లో CCTVలో ఒక ఫోటో దొరికింది. దిస్ ఇస్ ద సో ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నీలో రెడ్ కలర్ కనిపిస్తుంది. సో మార్నింగ్ 6కి ఒక వ్యక్తి షర్ట్ క్లోత్స్లో ఈ రెడ్ కలర్ ఎట్లా వచ్చింది. సో తర్వాత మనకు లోకల్ ఇంటెలిజెన్స్ CI 3 టీమ్ క్రియేట్ చేశారు. అందరూ చుట్టుపక్కల మొత్తం ఊరులో తిరిగి ఈ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్. ఇందులో మోకాల దగ్గర కుంకుమ ఉంది, పసుపు ఉంది చూడండి షర్ట్స్ మీద. మనం అలా ఎక్కువ టీం తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఒక అతను తిరుగుతున్నాడు, పాయింట్స్ కూడా కౌంట్ చేసుకుంటున్నాడు, ఎక్కువ తీసుకొని జేబులోంచి అనేసి. సో దాని మీద CC కెమెరాస్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలిపి ఇది వర్కౌట్ చేసి అవి చేద్దాం. కానీ ఇది జస్ట్ టౌన్ పక్కనే కదా, సో ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు అటాక్ హియర్. సో తర్వాత వీడు అక్కడ వెళ్ళారు, నాకు దేవత వెళ్ళి ఇది చేశారు. ఊరికి దగ్గర ఉంది, కొంచెం తెలిసిపోతుంది, అది దూరం ఉంది కదా చేసి ఉంది టైల్స్కి. సో హుండీ పగలగొట్టే క్రమంలో పెద్ద రాయి తీసుకొచ్చారు బయట నుంచి, సో అది కొట్టినప్పుడు టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఏం కులం కాదు, ఇట్ ఈస్ అ క్రైమ్ అండ్ దే ఆర్ క్రిమినల్. అదే మాట మేము ముందు నుండి చెప్తున్నాం.
there is no different other angle to it. It's a proper crime. And వీడు కి కూడా ఏం ధనం కాదు, వాళ్ళు దే ఆర్ క్రిమినల్స్. ప్రతి టెంపుల్ థెఫ్ట్ లో మేము ఇదే చూస్తున్నాం. అది there is no different angle to it. They are just doing it like a proper criminal mind. ఫస్ట్ కి సోనా చాందీ మార్కెట్ ఏరియాలో కూడా తిరిగారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది సోనా చాందీ మార్కెట్ పీపుల్, షాప్ ఓనర్స్, ఒక సస్పెక్ట్ లాగా వ్యక్తి వస్తే సెల్ చేయడానికి అతను వెళ్ళారు అక్కడ. సో దే షుడ్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్. ఈ సోనా చాందీ మార్కెట్ లో అంతా తిరిగాడు. నాగదేవత టెంపుల్లో ఇట్లా అయ్యింది థెఫ్ట్ అని బైన్సా మొత్తానికి తెలుసు, అందరూ ఇది చేశారు. ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒకలైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి, ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సిసిటీవీలో ఆ షాప్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ గివ్ నోటీస్ టు దెమ్. నాగదేవత టెంపుల్ అఫెన్స్కి సంబంధించి ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బైన్సా రూరల్కి సంబంధించిన చించోడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్, వీళ్ళిద్దరూ కలిసి ఈ అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ మార్నింగ్ నైట్, 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు, దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ బైన్సాలో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. అయిన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ బైన్సా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ థెఫ్ట్ అయినా 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయినా 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీం మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ ఐపీఎస్ తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వీళ్ళని నా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।